మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనము. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే, మనము దేవుణ్ణి ఆనందపరచాలి అంటే ముందుగా మన తల్లిదండ్రులను మనము సంతోషపెట్టేవారిగా ఉండాలి. ముందుగా మనల్ని కన్న తల్లిని ఆనందపరిచే విధముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనిపిస్తున్న తల్లిదండ్రులను మనము సంతోషపెట్టలేకపోతే కనిపించని దేవుణ్ణి ఎన్నటికీ ఎప్పటికీ కూడా సంతోషపెట్టలేము, ఆనందపరచలేము. దేవుని బిడ్డలారా, మనం క్రైస్తవులుగా, మనం బైబిల్ పట్టుకున్న వ్యక్తులుగా, మనము ప్రార్థన చేసే బిడ్డలుగా, మనమందరము కూడా దేవుని మాటకు లోబడే బిడ్డలుగా ఉండాలా. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను సన్మానించిన వారికి దీర్ఘాయుష్షు కలుగుతుందని కూడా లేఖనం సెలవిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది కుమార్తెలు అలాగనే ఉన్నారు, కుమారులు కూడా అలాగనే ఉంటున్నారు. ప్రేమ చల్లారిపోయింది. ఇంట్లో వారి మీద ప్రేమ చూపించడం మానేశారు. ఇంట్లో వారిని సంతోషపెట్టడం మానేశారు. ఎక్కడెక్కడో తిరుగుతారు, ఎక్కడెక్కడో ఉండే వాళ్ళను సంతోషపెట్టడం నేర్చుకున్నారు తప్ప నిన్ను కన్న తల్లిని, నిన్ను కన్న తండ్రిని సంతోషపెట్టలేకపోతున్నారు, ఆనందపరచలేకపోతున్నారు. ఇది చాలా ప్రమాదం. దేవుని బిడ్డలారా, దేవుడు అంగీకరించాలి అంటే, దేవుని చెంత నీవు నిత్యము ఉండాలి అంటే ముందుగా నిన్ను కన్న తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టే విధముగా ఉన్నావో లేదో పరీక్షించుకొని, జాగ్రత్త పడి, సరిదిద్దుకొని, ఇక నుంచైనా పశ్చాత్తాపపడి, ప్రభువా నువ్వు చెప్పింది కరెక్టే, నా తల్లిదండ్రులకు నేను దూరంగా ఉన్నా, నా తల్లిదండ్రులు నన్ను సంతోషపెట్టుకోకుండా ఉన్నా, తల్లిదండ్రులు కోరుకునేది నీ నుంచి ఒక సంతోషము, ఆనందము తప్ప ఇంకేం కోరుకోరు. నీ ప్రవర్తన బాగుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. నీ చదువు బాగుంటే వారు సంతోషంగా ఉంటారు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి బాగుంటే వారు సంతోషంగా ఉంటారు. నీవు వారు చెప్పిన మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఈ విధంగా ప్రతి విషయంలో తల్లిదండ్రులకు నువ్వు మొదటి స్థానం, మంచి స్థానం ఇస్తే గనక వారు సంతోషంగా ఉండగలుగుతారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని యందు ప్రతి ఒక్కరూ భయం కలిగి, భక్తి కలిగి ఎలా అయితే జీవిస్తారో, తల్లిదండ్రులను సంతోషపెట్టేవారిగా, ఆనందపెట్టేవారిగా జీవిస్తే గనక దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. తల్లిదండ్రులకు మేము దూరంగా ఉన్నాము నాయన, వారిని సంతోషపెట్టలేని బిడ్డలుగా మేము జీవిస్తున్నాము నాయన. మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి వారిని సంతోషపెట్టే బిడ్డలుగా, ఆనందపరిచే బిడ్డలుగా మేము సరిదిద్దుకొని తయారవుతామని మాటిస్తూ మిమ్మల్ని సహాయం చేయమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.